నమస్కారం, నా పేరు రమ. వెల్కమ్ టు బొజ్జా భిక్షమే యూట్యూబ్ ఛానల్. అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఇది సమాజం తప్పు అన్నారు. అంటే ఈ హత్య సమాజం చేసిన హత్య అంటే ఏంటి? మంచి ప్రశ్న. సమాజ హత్య, సమాజం చేసిన హత్య అంటే ఏంటి అనేది చాలా మంచి ప్రశ్న. నిజానికి ఇప్పుడు ఈ ఆత్మహత్యలన్నీ చాలా ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి పైన ఉత్తరం రాసినందుకు, వాట్సాప్ లో పెట్టినందుకు, ఎవరికైనా చెప్పినందుకు కూడా అమ్మాయి సెన్సిటివ్ గా ఫీల్ అయిపోయి చనిపోతాడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది సమాజంలో? అలాగనే ఒక అబ్బాయి నువ్వు మాదిగా, నువ్వు మాలా, నువ్వు ముట్టుకోరానవి, నువ్వు అంటుకోరా ఏందిరా అని మనిషిని దూరంగా పెడుతున్నటువంటి పరిస్థితి, మనిషిగా చూడనటువంటి పరిస్థితి. ఎంతో ఉన్నత ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా చిన్న చూపు. మన దేశంలో కులం అనేటువంటి వరకు ఎంత తక్కువ కులం అయితే అంత ఎక్కువ వివక్షకు గురి చేయబడుతున్నాడు, ఎంత ఎక్కువ కులం అయితే అంత గౌరవానికి గురి చేయబడుతున్నాడు. ఇది వివక్షత మనుషుల మధ్య. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం చూడవచ్చు. వీడు ఫెయిల్ అయ్యిండు, వాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యిండు, ఈయనకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఈయనకు తక్కువ మార్కులు వచ్చినాయి. నిజానికి ఫెయిల్ అవటానికి, పాస్ అవటానికి, ఎక్కువ మార్కులు రావటానికి, తక్కువ మార్కులు రావటానికి ఇద్దరు ఒకటే వయసు, ఇద్దరు ఒకటే క్లాస్. కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఏమిటి, ఈయన కుటుంబం నేపథ్యం ఏమిటి? లేదు, ఇద్దరు ఒకే కుటుంబం, అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు లేదా అన్న చెల్లెళ్ళు, అన్న అక్క ఒకే కుటుంబం నుంచి. అయినా సరే ఇద్దరి యొక్క ఐక్యూ, ఇద్దరి యొక్క చైతన్యం, ఇద్దరి యొక్క స్థాయి, ఇద్దరి యొక్క విషయాన్ని గ్రహించేటువంటి శక్తి ఒకే తిరిగా ఉండకపోవచ్చు. దాన్ని డెవలప్ చేయడానికి తక్కువ, ఈ అబ్బాయి తక్కువ చదువుతున్నాడు, ఈ అమ్మాయి తక్కువ చదువుతుంది అని తల్లిదండ్రులు కనుక గ్రహించి ఉంటే ఆ మరో బిడ్డతో సమానంగా చదివించడం కోసం వాళ్ళే ట్యూషన్ చెప్పేవాళ్ళు, లేక ఇంకోళ్ళకి ట్యూషన్ పంపించేవాళ్ళు, లేక వాళ్ళ దగ్గర కూర్చొని హోంవర్క్ చేయించేవాళ్ళు. అసలే చదువు రాదు తల్లిదండ్రులకు, ట్యూషన్ చెప్పించగలిగే ఆర్థిక స్తోమత కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే, ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంటే, ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే, ఒక పురుషుడు ఆత్మహత్య చేసుకుంటే, అది కుల వివక్ష కావచ్చు, అది న్యూనతాభావం కావచ్చు, ఆ స్త్రీ ఆ అబ్బాయి చేత తన శీలం అనో, లేకపోతే తన యొక్క గౌరవం ప్రతిష్టకు ఆ అబ్బాయి నష్టం చేస్తున్నాడనో కావచ్చు, ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్యకి ఏమి కారణమవుతుంది? ఆమె కారణం కాలే, ఈ పరిస్థితులు కారణమైనవి. ఏమిటి పరిస్థితులు? సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు. అంతేకాదు అప్పులు, ప్రాపంచీకరణ ఫలితంగా, కార్పొరేటీకరణ ఫలితంగా ఈరోజు ఒకరితో ఒకరు పోటీ పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ ఇంట్లో ఉందో నా ఇంట్లో ఉంది, నువ్వేం బట్ట కట్టుకున్నావు, నేనేం బట్ట కట్టుకున్నా, నువ్వేం తింటున్నావు, నేనేం తింటున్నా, నువ్వు సైకిల్ పట్టడంతో పోతున్నావు, నేను సైకిల్తో పోతాను, నేను నడిచే పోతాడా. దానికోసం ఉరుకులాట, మీ ఇద్దరి మధ్యన కలయిక లేకపోవటం, మనసేపు మాట్లాడుకోవడం, టైం దొరకపోవటం, అంతే. ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. సో అందుకని ఆర్థిక పరిస్థితి లేకపోవడానికి కారణం ఏంటి? కొందరు కోటీశ్వరులుగా, కుబేరులుగా, అనిల్ అంబానీ లేకపోతే ఇంకొక అదాని లేక పెద్ద పెద్ద వాళ్ళు కుబేరులుగా మారిపోవటం ఏంటి? 100 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో 100 మంది మాత్రమే ప్రపంచ కోటీశ్వరులు అవటం ఏంటి? 99% కోట్ల మంది కాకపోవటం ఏంటి? అందుకని ఇలా చేసుకున్నటువంటి, దీనివల్ల జరిగినటువంటి ఆత్మహత్యలు గాని, హత్యలు గాని, అవి సమాజం చేసిన హత్యలుగానే మనం చూడాలి. అట్లా వీడి కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు జరుగుతున్నాయి. తప్పే ఉంది. ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్లి చేసుకోవటం తప్పు కాదుగా. మన రాజ్యాంగం తప్పని చెప్పలేదే, మన చట్టాలు తప్పని చెప్పలేదే, ప్రేమ తప్పని ఎవరు కూడా చెప్పలేదే. కాబట్టి అల్లే బిడ్డను చంపితే, ప్రియుడే ప్రియురాలను చంపితే, ప్రియురాలే ప్రియుని చంపితే అది సమాజం చెప్పిన హత్య కాకపోతే వాళ్ళు చేసిన హత్య ఎలా అంటాం? ఎందుకంటే సమాజంలో తప్పుడు భావన ఉంది, మనుషుల్లో తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అందుకని సమాజం హత్య అంటే అది అబ్బా.